ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ వందనాలు. ప్రియమైన సహోదరులారా, లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం 38వ వచనం చదవాలి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అప్పుడు మీకు ఇవ్వబడును. అనిసి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు నీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. చూసారా? క్షమించుడి, మీరు క్షమింపబడుతారు. ఇవుడి, మీకు ఇవ్వబడును. చూడండి, నాకెళ్ళి చూడండి. మనం క్షమిస్తేనంట దేవుడు మనల్ని క్షమిస్తారంట. కాబట్టి క్షమించే గుణం, కనికరించే గుణం, ఆదరించే గుణం మనకుంటే దేవుడు ఏదో ఒక సమయంలో మనల్ని కూడా క్షమిస్తాడో ఆదరిస్తాడు. అట్లే క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడతారు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అనేసి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతారు. మీరు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనే మరలా మీకు కొలవబడును. చూసారా? కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఏ కొలతతో అయితే మనం కొలుస్తామో దేవుడు మళ్ళీ అదే కొలతతో మనకి కొలుస్తారంట. అక్కడ దాకా ఎందుకు? మనం అప్పుకి వెళ్ళినప్పుడు ఒక 400 ఇచ్చినప్పుడు, పోన్లే అబ్బా మొన్న వెళ్ళినప్పుడు 400 ఇచ్చారు కాబట్టి మనం 400 ఇవ్వటం మంచిది అంటాం. అదే మనం ఇవ్వకోకుండా మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి అడిగినాం అనుకో, ఉండగానే వాళ్ళు ఏమంటారంటే, మా దగ్గర లేవబ్బా, మాకే రేపు జరగట్లేదు అంటారు. కారణం ఏంటంటే, ఇవుడి మీకు ఇవ్వబడాలనే మాట మనం ఇచ్చినప్పుడు దేవుడు మనకిస్తారు. హృదయాన్ని ఇవ్వాలి, జీవితాన్ని దేవుడికి అర్పించాలి. దేవుడు మనకి మంచి మనసు, మంచి జ్ఞానం, మంచి ఆలోచనలు దేవుడు సహాయం చేస్తారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి 3వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదవాలి. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను కనపరచాలి. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండను. నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొరిల్లి పారు, అంటే విస్తారంగా పొరిల్లి పారిద్దాం. కాబట్టి మీ ధాన్యం, మీ యొక్క నూనె గానుగులు పొరిల్లి పారుతూ ఉంటాయి. కాబట్టి దేవుడికి ఇచ్చిన మన కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ రాబడి అంతట్లో 10వ భాగం నీ ఆస్తిలో భాగం. అంటే దాని అర్థం ఏంటంటే, అన్నిటిలో 10వ భాగం ఇవ్వాలి దేవునికి. నీ కష్టార్జితంలో కానీ, నీ ఆస్తిలో కానీ, ఒకవేళ ఏదైనా వస్తువు అమ్మితే దాంట్లో కూడా నువ్వు 10వ భాగం ఇవ్వాలి. ఏదమ్మినా 10వ భాగం ఇస్తే అది దేవుని మీద విశ్వాసంతో ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. మీ గానుగుల్లో కొత్త ద్రాక్ష రసం ఉబికి పొరులు. అంత ఆశీర్వాదం దేవుడు ఇస్తారు మనకి. కాబట్టి అన్నీ చేస్తాం, కానీ ఇక్కడికి వచ్చేళ్ళకే ఆశీర్వాదానికి అడ్డుకట్టే అసలు సాతాను మనల్ని ఈయనకోకుండా
అయ్యో మనం ఇంత కష్టపడుతుంటే మనం అందుట్లో ఇటు అంత భావ్యమా అని సాధారణ మనల్ని ఎప్పుడైతే అలాంటి ప్రేరేపణలోకి తీసుకెళ్ళినప్పుడు మన అభివృద్ధికి మన ఆశీర్వాదానికి అది అడ్డుకట్టుగా ఉంటుంది. చూసారా? ద్వితీయోపదేశకాండం 16 అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడు. 17వ వచనం చదవాలి మీరు. ఇంచేపా 16:17 నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో నీ చేతి పని అంతటిలో నిన్ను ఆశీర్వదించునుగాక. యెహోవా ఏర్పరచుకున్న స్థలాన నీ దేవుడైన యెహోవాకు 7 దినాలు పండగ చేయాలి. నువ్వు నిక్షేమగా సంతోషించాలి, ఆనందించాలి. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, పూర్వకాలం ఇశ్రాయేలీయులు ఈ పండుగలు చేసి సంతోషించేవారు, ఆనందంతో చేసేవారు, ఆనందంతో ఇచ్చేవారు. కాబట్టి నీ రాబడి అంతటిలో నీ కష్టాజీతం అంతటిలో 10వ భాగం ఇవ్వాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఇచ్చినప్పుడు దేవుడు మీకు ఏమిస్తారు? ఆరోగ్యం ఇస్తారు, జ్ఞానం ఇస్తారు, తెలివిస్తారు. ఒకడు తినే కంటే ఒకడికి ఇచ్చిందే మనకి మేలు, ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులు, దేవుడు కూడా అంటాడు, మీ కష్టార్జితంలో ఇవ్వండి, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని దీవిస్తారంట. లేవీకాండం 27 అధ్యాయం 30వ వచనంలో ఒక మాట అంటాడు. 30వ వచనం 27:30వ వచనంలో భూధాన్యములోనేమి వృక్ష ఫలాల్లోనేమి భూఫలములన్నీలో 10వ భాగం ఏంటి? నీ సొమ్మే కాదంట, మన సొమ్ము కాదంట. అది 10వ భాగం అనేది దేవుని సొమ్ము అంట. దేవుని సొమ్ము పైరుల్లో, చెట్టు వృక్ష ఫలాల్లో దేవుని సొమ్ము ఇవ్వాలి. అది యెహోవా సొమ్ము, అది దేవుడికి చెందవలసింది. ఎందుకంటే దేవుడు నీరును భూమిని సమృద్ధిగా మనకిచ్చారు. కాబట్టి దేవుని యొక్క సేవకులు దాన్ని భుజిస్తారు. కాబట్టి దేవుడు యాజకులకి నిర్ణయించిన కట్టుబాటు, ఆజ్ఞతి, భూధాన్యంలో వృక్ష ఫలాల్లో అన్నిటిలో యెహోవా సొమ్ము, అది యెహోవా సొమ్ము, మంద కాదు. ఆ సొమ్ము దేవుడికే ఇచ్చేయాలి. నువ్వు దాన్ని తినకూడదు, దాన్ని నువ్వు ఖర్చు పెట్టకూడదు. దాన్ని నువ్వు, చాలామంది అంటారు పేదోళ్ళకి ఇస్తాము, అనాథులకి ఇస్తాము అంటారు. పేదవాళ్ళకి ఇస్తే నువ్వు దయచేసి నీ కష్టాజీతంలో ఇచ్చు. అంతేగాని దేవుని సొమ్ము అది యాజకులకి ఇవ్వాల్సింది, దైవసేవకులకి ఇవ్వాల్సింది. చాలామంది అంటారు, ఆ దేవుని సొమ్ము పెట్టి నేను ఎదరాళ్ళకు బట్టలు పెడతాను, లేకపోతే అనాథ ఆశ్రయానికి ఇస్తాను, అక్కడ తింటారంటారు. కానీ మరి దేవుని సేవకుడికి ఇవ్వాలి మనం. అప్పుడు దేవుని సేవకుడు మీకోసం ప్రార్థన చేస్తే మీకు మేలు జరుగుతూ ఉంటుంది. ఇదికోకుండా మీరు రండి, వచ్చి పోతూ ఉండండి, కొంచెం మంచిలు ఇస్తాం, కొంచెం అన్నం పెడతాం, టాటా గుడ్ బాయ్ అంటే మరి అట్లా వస్తుంది. కాబట్టి అందుకనే దేవుడికి ఇవ్వాలి మీరు, చూసారా? కాబట్టి ప్రతి దాంట్లో నీ రాబడి అంతటిలో దేవునికి ఇవ్వాలి. నీకు ఏదైతే వస్తుందో ఇచ్చినంత మాత్రాన నువ్వు ధన్యుడివి. దేవుడు నిన్ను దీవిస్తారు, నీ పిల్లలను దీవిస్తారు. మలాకీ గ్రంథం 3:8లో ఒక మాట అంటాడు. 3 అధ్యాయం 8 వచ్చి త్వరగా
3:8 మలాకీ గ్రంథంలో, మానవుడు దేవుని యొద్ద దొంగిల, మీరు నా యొద్ద దొంగిలిద్దరు, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితామని మీరు అందరూ 10వ భాగంలో ప్రతిష్ఠ అర్పణలుగా ఈక దొంగిలిద్దరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు. మీరందరూ శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్టు 10వ భాగం ప్రతిష్టార్పణలు ఇచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్ళిప్పి పట్టజాలనంత దీవెనలు కుమ్మరిస్తాను. మీ పంటలను తిను పురుగులను గద్దిస్తా. మీ బిడ్డలకు వచ్చే రోగాలు రాకుండా గద్దిస్తా. మీ కుటుంబాన్ని కాపాడతా. చూసారా, దేవుడు అంటున్నాడు, మీ పంటలు తినివే పురుగులను గద్దిస్తాం. 10వ భాగం ప్రతిష్టార్పణలు ఇవ్వండి. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరులారా, ఇస్తే దేవుని శక్తిని చూస్తుంది, ఇస్తే దేవుని మహిమను చూస్తుంది, ఇస్తే దేవుని ఆశీర్వాదాన్ని చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరులారా, ఆ ఇచ్చే మనసు దేవుడే మనకి ఇవ్వాలి. ఇవ్వటం సామాన్యమైన విషయంగా, ఇవ్వటం సామాన్యమైన విషయంగా. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరులారా, ఆ ఇచ్చే మనసు, ఆ ధారాళమైన హృదయం దేవుడు మనకిస్తేనే కానీ అలాంటి కార్యం చేయలే. అది ఆజ్ఞల్లో ఒకటి, దేవుని ఆజ్ఞల్లో అదొకటి. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో మీరు ఎప్పుడూ కూడా అనాలోచనగా ఉండకూడదు. ఆదికాండం 4:4 ఏబేలు కయ్యోను ఇద్దరు ఒక తల్లికి పుట్టిన వారే, ఇద్దరు గుడికి వెళ్ళేవారే. కయ్యోను మనసు వేరు, ఏబేలు మనసు వేరు. ఏం చెప్పండి? కయ్యోను మనసు వేరు, ఏబేలు మనసు. ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యోను అర్పణాన్ని దేవుడు అంగీకరించాడు. దేవుడికి పక్షపాతం ఉందంటారా? లేదు. దేవుడికి స్వార్థం ఉందంటావా? లేదు. దేవుడికి గుణగణాలు మంచివి కాదంటారా? అలాంటి వాడు కాదు. మరి కారణం ఏంటి? ఇతను ధారాళంగా ఇచ్చేవాడు, కానీ కయ్యోను ధారాళమైన మనసు లేనివాడు. ఆజ్ఞ ప్రకారం ఇవ్వాలి కాబట్టి, ఆ గుడికి వచ్చిన వారు అందరు ఇస్తున్నారు కాబట్టి, ఇవ్వకపోతే నా ముఖం ఎలా తెల్ల అయిపోద్దాము, ఓ వీడి ఇదే ఇట్లా ఉంటాడా అంటారేమోనని చెప్పి ఆయన కూడా ఇచ్చాడు. భూధాన్యములు, ఈయన భూమిని చేతిపరిచేవాడు, ఆయన మందలు కాసుకునేవాడు. ఆయన మందల్లో బలిసిన వాటిని చదవాలి మీరు, చదవండి బాబు. మందలో బలిసిన వాటిని ఇచ్చేవాడు. పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చింది. తన మందలో తొలిసూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని తెచ్చిన యెహోవా ఏబేలును అర్పణాన్ని లక్ష్య పెట్టాను. కయ్యోని అతని అర్పణాన్ని లక్ష్య పెట్టలేదు. కాబట్టి సాల్ కయ్యోనికి మిక్కిలి కోపం వచ్చి తన తమ్ముడి మీద పడి నరికేశాడు. అసలు నరికేస్తే ఆయన రక్తం మొరపెడుతుందంట. దేవునికి మొరపెడుతుంటే అప్పుడు దేవుడు వచ్చి, కయ్యోను నీ తమ్ముడు ఎక్కడ? బలివాడు నా తమ్ముడికి నేను ఒక కావలి వాడినా ఏంటి? ఎక్కడుండో, ఎక్కడ నిద్రపోతుండో నాకు ఏమైనా తెలుసా? ఏ క్లబ్కి వెళ్ళాడు, ఏడబండకుండా నాకు అంత అవసరం అంటాడు. ఇదిగో నీ తమ్ముడు రక్తం నాకు మొరపెట్టుచున్నది అంటాడు దేవుడు. కాబట్టి ఆ దెబ్బతో అసూయ చేత చంపినందుకు దేశ దిమ్మిరివైపోతా పో అని చెప్పాడు. ఎవరో చంపవద్దని నువ్వు అనుభవించాలి భూమి మీద అన్నాడు. శపించాడు దేవుడు. సరే ఇయ్యనవాడు ఇయ్యకుండా ఉండా, నో ప్రాబ్లం. కానీ తమ్ముడిని చంపటం అనేది పెద్ద ప్రాబ్లం. నరహత్య చేయరాదు అని బైబిల్లో. ఏకంగా అసూయ చేత చంపాడు. అసూయ ఎందుకు?
ఎవరి మనసు ఆడిది. ఒకడికి ఇచ్చే మనసు ఉంటుంది, ఒకడికి తిట్టే మనసు ఉంటుంది, ఒకడికి కొట్టే మనసు ఉంటుంది, ఒకడికి పెట్టే మనసు ఉంటుంది, ఒకడికి పెట్టని మనసు ఉంటుంది. ఇది మనసు వలన జరిగేదే కానీ తెలివితేటల వలన జరిగేది కాదు. నా మనసు వేరు, నీ మనసు వేరు, ఇక్కడ ఉండేవారు రకరకాల మనసు వేరు. కాబట్టి కయ్యూను మనస్సు వేరు, ఏబేలు మనస్సు వేరు. ఏబేలు మనస్తత్వం ఏంటంటే, దేవుడికి నాకు ఇస్తే నా మందలకు జబ్బులు రావు, మంచిగా ఫలిస్తే ఈసుకుపోవు, ఒక్కొక్క గొర్రె 2 పిల్లలను పెడుతుందని ఆశతో ఆయన ఇచ్చాడు. ఆయన ఆశ ఆయన. నీవు ఇచ్చావు, నువ్వు ఎట్టిచ్చినో దేవునికి ఇష్టం లేదు. మనసులో ఏమనుకొని ఇచ్చినో, కొనుక్కుంటునో, సనుక్కుంటునో, లేకపోతే అయ్యగారికి ఇదొక పని, వెళ్ళామడి దీన్ని తిరుక్కుంటూ అల్లెలో అనుకుంటారు అనుకోండో ఏమనుకుండా ఆయన మనసులో దేవుడికి ఇష్టం లేదు ముందు. కానీ ఏబేలు అర్పణను మటుకి స్వీకరించారు. అట్లే ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవుడు హృదయ రహస్యాలు చూస్తారు. ఏంటి చెప్పు? దేవుడు హృదయ రహస్యాలని చూస్తారు. నీ మనసులో ఏముందో పట్టేస్తాడు దేవుడు. కాబట్టి ఏబేలు మనసులో ఏముందంటే, దేవుడికి ఇస్తే నాకు ఆరోగ్యం వస్తుంది, నా మందలు బాగుంటాయి అని బలిసినాటిని ఇచ్చినని రాయబడింది. కయ్యూను పొలం పంటల్లో కొంత ధాన్యం ఇచ్చాడు, కానీ కయ్యూను అర్పణాన్ని దేవుడు లక్ష్య పెట్టలేదని ఉంది. కాబట్టి దానికి ఏబేలు ఏం చేస్తాడు చెప్పండి. కాబట్టి ఒక మనిషి దీవింపబడాలన్నా, ఒక మనిషి వెనకబడాలన్నా, ముందు పడాలన్నా అది దేవుని చేతిలో ఉంటుంది. దేవుని ఆశీర్వాదం ఉంటే ఎట్లయినా ముందుకు వస్తాం. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఎన్ని పనులు చేసినా జారి పడతాం. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనంలో మీరు త్వరగా చదవాలి, నేను ముగిస్తాను. 14:18లో ఆదికాండంలో ఒక మాట అంటాడు, త్వరగా చదవాలి మీరు. షాలేము రాజు అయిన మెల్కీషెదకు రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకుని వచ్చెను. సర్వోన్నతుడైన దేవుడికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాం ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడంట. అన్నిటిలో అంటే అన్నీ అంటే పశువుల్లో, గొర్రెల్లో, మామిడి తోటల్లో, తర్వాత పంటల్లో, అన్నిటిల్లో దశమాగం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు దీవిస్తున్నాడు. దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుడు దీవించుట చేత ప్రతి ఒక్క దాంట్లో దశమాగం. కాబట్టి ప్రభునందు ప్రేమైన ఎందుకు దేవుడు దీవిస్తుండే నేను ఇస్తుండే, దేవుడు దీవిస్తుండే ఆయనకి. ఇప్పుడు మీ ఇంట్లో అన్నం లేదానికి ఏం పెడతావు? ఉంటే పెడతావు, లేకపోతే ఏం పెడతావు? అట్లే దేవుడు ఇస్తుండే కాబట్టి ఈయన కూడా ఇస్తూ ఉండదు. దేవుడు ఇస్తుండే కాబట్టి ఈయన ఇస్తాడు. దేవుడు ఇవ్వకపోతే ఇయ్యలేడు. అట్లే ప్రభునందు ప్రేమైన సహోదరులారా, మనసుంటే మార్గం ఉంటుంది. భేద అదౌరాలు ఇచ్చింది. అందరికన్నా ఏమి ఎక్కువ ఈటంలో ఉండోళ్ళు ఎత్తారు, భేదోళ్ళు ఇయ్యరు అనే సబ్జెక్ట్ ఉండదు. వారి మనస్తత్వం. కొంతమంది అయితే ఇశ్రాయేలీలు సమర్పించారు, ఆస్తిలే సమర్పించారు దేవుడికి, ప్రాణాలే సమర్పించారు, సువార్తలో ప్రాణం పెట్టారు. కాబట్టి దేవుని కోసం త్యాగం చేసిన వాళ్ళే చాలా మంది ఉండారు. ధనాన్ని, ఆస్తుల్ని. సాధు సుందర్ సింగ్ గారు కంట ఆ మతాన్ని వదిలిపెట్టు, నీకు గది తాళం తీశారండి, 2 గదులు. ఓ దాంట్లో
డబ్బుల కట్టలు, ఒక దాంట్లో వెండి బంగారు, ఇవన్నీ నీకు ఇష్టం, ఆ దేవుడిని వదిలిపెట్టా అంటే అవన్నీ నాకు వద్దు, నాకు దేవుడే కావాలి. ఏంట్రా అంటే ఆయన మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు నాతో మాట్లాడారు. నాకు నిత్యరాజ్యం దొరికింది, నాకు ఇంట్లో ఏమీ వద్దు, పూసే పుల్లొద్దు, నేను వెళ్ళిపోతా అని బయటికి వెళ్ళి సువార్త చేసి బ్రతికాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, అబ్రహాం అన్నిటిలో 10వ భాగం ఇచ్చాడు. అన్నిటిలో, ఒక దాంట్లో కాదు, రెండిట్లో కాదు, అన్నిటిలో అని రాయబడింది. కాబట్టి 2 కొరింథీ 8వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట అంటాడు. త్వరగా మీరు చదివితే నేను ముగిస్తా, త్వరగా 2 కొరింథీ 8 మొదటి నుంచి. సహోదరులారా, మాసిదోనియ సంఘమునకు అనుగ్రహింపిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలో పరిశుద్ధులు కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలో మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు తమ సామర్థ్యం కొలదియేగాక సామర్థ్యం కల ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నా అంటాడు పౌలు గారు. నేను సాక్ష్యం ఇస్తున్న, తమంతట తామే ఇచ్చారు. నిరుపేదలు, ఏమీ లేదు, అయినా తమంతట తాము ఇచ్చారు. మేము వెళ్ళినప్పుడు వారి స్థితి మాకు తెలుసు, నిరుపేదలు. అయినా నిరుపేదలు అంటే ఏమిటికేమి లేనివారు, వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చే సామర్థ్యత లేదు, అది మాకు తెలుసు, మేము పోతా ఉన్నాం. కానీ పరిశుద్ధుల కొరకైన పరిచర్య చేయటానికి సామర్థ్యం కన్నా ఎక్కువ ఇచ్చారు. సామర్థ్యం కన్నా ఎక్కువ. ఎక్కడి నుంచి తెచ్చారు, ఎట్ట ఇచ్చారు, కారణం ఏంటి? దొంగతనం చేసి ఇవ్వకూడదు, ఎట్ట మరి ఏం చేయాలి? సామర్థ్యం కల్లా ఎక్కువ ఇచ్చారని పౌలు గారు చెప్తారు. కాబట్టి దాని విషయం ఎట్లా ఉంటుందంటే, ఇదిగో సహోదరులారా, మరి పౌలు గారు మా ఊరు వచ్చారు, చాలా దూరం నుండి వచ్చారు. నా సమయానికి నా దగ్గర లేవు కాబట్టి, నీ దగ్గర ఉంటే కొంత అమౌంట్ 20 రూపాయలు ఇవ్వండి ఛార్జీకి, తర్వాత నేను ఇస్తా పనికి వెళ్ళని ఆ రకంగా చేశారంట. కొంతమంది ఉంటే ఇస్తారు, లేకపోతే వెళ్ళరండి, మాకు లేని దారాధర్మం చేయలేముగా అంటారు. వీళ్ళైతే సామర్థ్యం కల్లా ఎక్కువ ఇచ్చారు. మేము ఉండవనే కదా ఇంత దూరం మీరు వచ్చారు, మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపిస్తే మాకేం ప్రయోజనం అని చెప్పి సామర్థ్యం కొలదే చేయదని మీకు సాక్ష్యం మేమే చెప్తున్నాం అంటారు. చూసారా? కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవునికి ఇచ్చే విషయంలో భేద సాద ఉండవారు లేనివారు ఉండదు. అది మనస్సును బట్టి జరిగే పని. దేవుడు హృదయాన్ని తెరిచినప్పుడు జరిగే పని. అంతేగాని మన తల్ల కిందల ఏడిసినా కానీ కొంతమంది అడుక్కున్నా కానీ కూర్చుని ఒక గుప్పిడి బియ్యం పెడతారు. కానీ దేవుడు తమ మనస్సు మంచి మనసు అయితే గుప్పిడి బియ్యం సరిపోతారా బాబు, అన్నం తినిపోరా అంటాడు. చూసారా? అక్కడ 9 కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనం, 2 కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనంలో 5వ వచనంలో ఒక మాట చెప్తాడు. కావున లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మం పిచ్చినతనమగా ఇయ్యక
ధారాళముగా ఇవ్వవలనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి తాము జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి హెచ్చరిక కూడా చేయాలంట. నువ్వెందుకు ఇట్లేదు దేవుని సొమ్మని హెచ్చరిక చేయటం మంచిదంట. చెత్త లేవట్లేదు కదా, మనకిష్టం, దేవుడికి ఇష్టం. ముందు హెచ్చరిక చేయాలి. మీరు ఎందుకు ఇట్లేదు అని, మీరు ఎందుకు ఇట్లా అని మనం హెచ్చరిక చేయాలి. చేసేది చేయదు కానీ ఇష్టం, వాళ్ళ మనస్సు. కొరింథీ సంఘంతో చెప్తాడు పౌలుగా. మొదట వచ్చిన 9:5 పిసినితనముతో అదేనా లోగడ మీరు ఇచ్చేదమని ధర్మం పిసినితనంతో ఇక ఎట్టియాలంట, ధారాళంగా ఇవ్వాలంట, మంచి మనసుతో ఇవ్వాలంట. చూసారా, ధారాళమైన మనసు, మంచి మనసు దేవునికి ఇష్టంగా ఇస్తే ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు దీవిస్తారు. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరులారా, దేవుడు మనకి ఎంత ఇస్తున్నాడో, డబ్బు అని కాదు, ధనం అని కాదు, మనకి ఎంత మంచి ఆరోగ్యం ఇస్తుండో దాన్ని కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఉత్సాహంగా ఇస్తే దేవుడు దీవిస్తారు. దేవుడు దీవెనంటే మీరు డబ్బులు ఎండి బంగారం కారులు అపార్ట్మెంట్లు అనుకో. ఆశీర్వాదం అనగా ఆరోగ్యం బాగుండా ఆశీర్వాదమే. కాబట్టి దేవుని రాజ్యం దొరికితే అంతకన్నా ఆశీర్వాద భాగ్యమే ఉండదు. పోనీ ఇక్కడి నుండి ఏమన్నా తీసుకొస్తావు అంటే ఏమి తీసిపోవు. నువ్వు వెళ్ళేటప్పుడు, నేను వెళ్ళేటప్పుడు, మన ఇద్దరం ఏమి తీసుకెళ్ళం. కాబట్టి అది మనకు తెలిసినప్పుడు వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ పిసినితనంతో కాక ధారాళంగా ఇచ్చేవారిని దేవుడు దీవిస్తారు. అపొస్తలుల కార్యం 25వ వచనంలో ఒక మాట ఉండదు. 25వ వచనంలో చదవాలి. 25వ వచనంలో చదవాలి. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించు, నేను మీ మధ్య సంచరించుచుంటిని, ఎవరో ఇక మీదట నా ముఖం చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించి సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ యందు దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మటుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండాలంట. మనం చూసారా, జాగ్రత్తగా ఉండాలి. మనల్ని గురించి మనమే జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చదువు మొదటి నుంచి. జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచు మీలో ఎవరనో ఇక మీదట నా ముఖం చూడరని నాకు తెలియను. కాబట్టి ఎవరు నాశనం విషయమైనను అంటే ఏంటి, మీలో ఎవరు నాశనం అయినా నేను దోషినిగా అంటే నేను ముందే చెప్పాను, అది మీరు చేసుకోలేదు, ఇక నేను దోషిని కాదు, నిర్దోషిని. ఎందుకంటే చెప్పకపోతే నేను దోషిని. వాక్యం చెప్పకపోయినా, ఎల్లడ చెయ్యకపోయినా,
ఇటు చేసుకోండి అని చెప్పకపోతే నా దోషం, చెప్పిన తర్వాత చేసుకోలేదు కదా అది మీ దోషం, ఇంక నేనేం చేసాను చెప్పండి అంటాడు పౌలు గారు. అట్లే రోమపత్రిక 11:35లో ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు, ఆయన మూలముగా ఆయన ద్వారాను ఆయన నిమిత్తం సమస్తం కలిగి ఉన్నది, యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడని దేవుడికి ముందుగా మనం ఇవ్వాలి. ఏమి ఎత్తో దేవుడికి ముందుగా హృదయాన్ని ఇవ్వాలి. హృదయం ఇచ్చినప్పుడు దేవుని వాక్యం నీలో పనిచేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్క వాక్యం కరెక్టే, ఇది ఉంది, ఇది చెయ్యాలి, ఇది చేసుకుంటే మనం దేవుని రాజ్యం పోవాలని ఉంటుంది. అదే దేవునాత్మ నీలో పనిచేయట్లేదు అనుకో, అయ్యి ఏదో చెబుతారు మన ఇంటిమే కానీ ఆచరిస్తామా, మనం అనుసరిస్తామా, మన వల్ల అవుతుందా అనుకుంటారు. మనుషుడు వల్ల కాకపోతే ఇక భూమి మీద ఎవరి వల్ల కాదు. మనుషుడు ఏదైనా చేయగలడు, తెగించగలడు, చంపగలడు, చచ్చిపోగలడు, పెట్టగలడు, బిగపట్టగలడు, ఏదైనా చేయగలడు. కాబట్టి అది మనస్సుతో ముడిపడింది. చూసారా, మనస్సు ధారాళమైన మనస్సు ఉన్నప్పుడు, ఒక పేదవాడు వచ్చి అన్నం అడుగుతున్నప్పుడు, కన్నీరు గారుస్తున్నప్పుడు, కాళ్ళు పట్టుకుంటున్నప్పుడు, వాడికి దేవునాథం ఉన్నప్పుడు కనికరం పుట్టి ఓరి బాబు తినరా, కడుపు నిండా తిని హాయిగా వెళ్ళరా. ఆ మనస్సు లేదనుకోండి, కాలు పట్టుకునేది కానీ ఈ బతిలాడు చెల్లు ఎల్రా బాబు నువ్వెక్కడ దొరికినావు అంట. కాబట్టి అందుకే దేవుడికి ప్రతి ఒక్క విషయంలో దేవుని సమ్మీయటం, అది మన వాక్యానుసారంగా చేసుకోవటం ఎవరికి మంచిది, ఎవరికి మంచిది? బైబిల్ ఒక మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలిగినట్లు ముందుగా పిసికిన ముద్దను యాజకులకి ఇవ్వవలెను అంటాడు. మీ కుటుంబాలంటే మీ బిడ్డలు, మీ భార్య పిల్లలు బాగుండాలని ముందుగా పిసికిన ముద్దను యాజకులకి, దేవుని సేవకులకి. దేవుని సేవకులు అంటే ఎట్టుంటారు? దేవుని ఏర్పాటైన వారు, దేవుని పిలుపుతో వచ్చిన వారికి దాన్ని చెందాలి. కానీ వచ్చిన వాళ్ళల్లా మీరు మా ఇంటికి వచ్చారు, మిమ్మల్ని ఒత్త చేతితో పంపకూడదని ప్రార్థన చేయండి అంటాం. తీసిన దశంభాగులు అన్న ఆయనకు ఒక 100, ఆయనకు ఒక 100, ఆయనకు ఒక 100 ఇవ్వటం అది మంచిది కాదు. నీకోసం ఎవరు కష్టపడ్డారు, నీకోసం ఎవరు కన్నీరు గార్చారు, ఎవరు ఉపవాసం ఉండారో వాళ్ళకే చెందాలి. అది చూసావా? అంతేగాని ఒట్టోళ్ళకి ఇస్తే నీకు నిష్ప్రయోజనం. ఎవరు కష్టపడ్డారో వాళ్ళే ఆ యొక్క కూలికి అర్హులు, కానీ ఏరే వాళ్ళకి మనం రాదు. మనుషులు హృదయాలు ఎట్టంటి అంటే చాలా విదూరంగా ఉంటాయి. అయ్యో ఉత్త చేతులతో ఏం పంపిద్దాం, మంచిదే నీ కష్టార్జితంలో ఇచ్చుకో, కానీ దేవుని సొమ్ము ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుని సొమ్ము అది యాజకులకి వెళ్ళిపోవాలి, దేవుని సేవకులకి వెళ్ళిపోవాలి. నువ్వేది చేసుకున్నా సొంతగా చేసుకుంటే అది నీకు ఎంతో దీవెనగా ఉంటుంది, ఎంతో ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.